హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఛానల్ లావణ్య తలాశ్యం. ఈరోజైతే నేను కొంచెం చిన్న వీడియోని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చెప్పాను కదా ముందు వీడియోలో, అంటే మా అమ్మ వాళ్ళ ఊరిలో అమ్మవారి సంబరాలు జరుగుతున్నాయని అన్నాను కదా. 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ సంబరాలు జరుగుతాయండి. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, అసలు అనుకోలేదు. ఈరోజు మార్నింగ్ కూడా నేను గుడికి వెళ్ళాను. అక్కడ కూడా నాకు అనుకోని సంఘటనలు చాలా జరిగాయి. నాకైతే అదృష్టమని అనుకోవాలి. ఆ వీడియో కూడా మీతో త్వరలో షేర్ చేస్తాను, ఓకేనా? అది దాన్ని ఎడిట్ చేయలేదు. ఈ వీడియో అయితే ఈరోజు తీసిందే ఈవినింగ్ టైంలో. అమ్మోరు ఆడపిల్ల ఒకటే అంటారంట, నాకు తెలీదు, మా అమ్మ చెప్పింది. ఏమైనా చిన్న చిన్న కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి, ఎందుకంటే కొంచెం ఇక్కడ దగ్గర ఇల్లులు, ఇంట్లో కూడా పిల్లలు గోల్ చేస్తున్నారు. డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోలో. అయితే మొత్తానికి ఈవినింగ్ టైంలో ఈరోజు అమ్మవారిని కంచమ్మ తల్లి కదా, ఆ గుడిలో నుంచి తీసుకొస్తారండి ఆ రోడ్డు మీదకి. అమ్మవారు 10 రోజులు అమ్మవారు తిరుగుతూ ఉంటారనమాట ఊళ్ళో. అయితే ఇంకా ఇంటి ముందునే ఇలా కలశం పెట్టుకొని నిండుగా ముగ్గుని పెట్టుకొని బయటన కలశం పెట్టాలన్నారు. నేను అన్నీ చేస్తానమ్మా అనేసి, ఇంటి ఆడపిల్లను కదా అనేసి నేనే ఇంక చేస్తానని మా అమ్మతో చెప్పాను. అయితే మొత్తానికి ఈవినింగ్ అంటే 8 ఆ టైంకి మనం 7:30 ఆ టైంకి రెడీ చేసుకోవాలన్నారు. ఆ టైంకి అన్నీ చేశాను. అందరూ కూడా ఇంటి ముందట్లో పెట్టుకున్నారు ముగ్గులు వేసుకొని. నేనైతే ఫస్టే పెట్టేశాను, మా చిన్నోడు అసలు అవ్వదు కదా అని. చాలా నిండుగా అనిపించిందండి ముగ్గు వేసేసరికి, దీపాలు వెలిగించి ఆ కలశం పెట్టేసరికి నిండుగా అనిపించింది. నెక్స్ట్ కూడా ఏంటంటే బయటన కొంచెం గాలి వేస్తుంది లైట్గా. మా అమ్మ వాళ్ళు వీధులు అయితే అన్నీ దగ్గరగా ఉంటాయి, బాగా దగ్గరగా ఉంటాయి అనమాట. అసలు రోడ్డుకి ఒక బైక్ వెళ్ళే దారి ఒకటే ఉంటుంది, అంత దగ్గరగా ఉంటాయి ఇల్లు అనేవి. రోడ్డుకి కొంచెం అప్లోనే ఉంటాయి అన్నమాట. ఇవైతే బాగా డౌన్ అనమాట. ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తులసి చెట్టు, అన్ని చెట్లు ఉంటాయి. వాళ్ళ పక్కన కూడా చాలా ప్లేస్ ఉంది. తులసమ్మ చెట్టుకు కూడా నేను దీపారాధన చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ అంతా మా ఆయనకే అంకితం అనమాట. ఎందుకంటే పాపం మా ఆయన అయితే 10 రోజులు ఎలా అడ్జస్ట్మెంట్ అవుతారో నాకైతే తెలీదు. తనే పంపించారు కాబట్టి నేను రావడం జరిగింది. ఎందుకంటే మొదటి రోజు నుంచే 10 రోజుల వరకు ఉంటే అమ్మ వాళ్ళకి మంచిదంట. నేను పొద్దున్నే గుడికి వెళ్ళడం కూడా జరిగింది, ఓకేనా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దగ్గరుండి నేను అన్నీ చేయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంటుందండి పండుగ అనేది, సంబరం అనేది. నాకు తెలిసి నాకు పెళ్ళైన ముందు, అంటే 2014లో నాకు పెళ్ళయింది. నాకు పెళ్ళైన సంవత్సరం చేసిన సంబరాలు అనేవి తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాతే చేశారనమాట. అంటే ఇప్పుడు 2025, ఇప్పుడు 10 సంవత్సరాలు ప్లస్ అయిపోయింది. 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారనమాట ఈ పండుగ అనేది. అప్పుడు మా పెద్ద అబ్బాయి నాకు పుట్టలేదు, అప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా. ఇప్పుడైతే నాకు 2 కొడుకులు, మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఉన్నారు. నాకు అదే అనిపిస్తుంది, అప్పుడు నాకు పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరు, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. ఇంత సంవత్సరాలు అయ్యి అనేసి నాకు నేనే గుర్తు చేసుకుంటాను. చాలా నమ్మకం అండి కంచమ్మ తల్లి అనేది. ఈ గ్రామ దేవత కదా, ఈ చుట్టుపక్కల ఊర్లో కానీ ఎవరు కానీ తల్లి నేను నమ్మారంటే ఆ తల్లి ఎటువంటి పనులైనా సరే వాళ్ళకి మంచి జరగాలని చూస్తుందండి. అంత నమ్మకం అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికైతే. మంగళవారం తల్లిని బాగా కొలుస్తారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళైతే మంగళవారం బాగా పట్టిస్తారు తల్లిని, ఓకేనా? ఇంకా రేపు నుంచి మంచి వీడియోలు వస్తాయండి. నేను ఈ 10 రోజులను కూడా డే 1 డే 2 లాగా ఇంకా మీకు మొత్తం వీడియో చేసి నేను ఎడిట్ చేసి చూపించడం జరుగుతుంది. నాకు చాలా ఆనందం అనిపించింది. నేను జస్ట్ అప్పుడే దీపం పెట్టడం, అప్పుడే ఇంట్లో వీధి లైట్లు అన్నీ వెలిగించారు, బాగున్నాయి. ఈరోజే అంటే ఆన్ చేశారనమాట, ఇంతకుముందు అయితే చేయలేదు. ఈవినింగ్ పూజ అంతా అయిపోయింది. ఒకవైపు మా అమ్మ ఇంట్లో పూజ చేస్తుంది, ఒకవైపు నేను పూజ చేస్తున్నాను. నా చేతుల మీద అన్నీ నేను చేయాలనేసి అన్నీ కరెక్ట్గా చేసుకుంటున్నాను. పూజ అయితే బాగా జరిగింది, చాలా ఆనందం అనిపించింది. ఎంతో నిండుగా కూడా ఉంది. తులసి చెట్టు అనమాట, ఉసిరి చెట్టు కూడా ఉంది, ఓకేనా? ఇంకా మొత్తానికి ఈరోజు అయితే సండే కదా, సండే అన్న మాటే మాకు లేదు. ఈరోజు సండే అని కూడా నాకు గుర్తుకు లేదు, ఎందుకంటే ఉదయం నేను గుడికి వెళ్ళాను. అందువల్ల ఈరోజు నాన్ వెజ్ తినొద్దని అమ్మ చెప్పింది. అందుకే ఇంకా వంకాయ కర్రీ, గుత్తి వంకాయ కూర వండింది అమ్మ అయితే. నాన్ వెజ్ అయితే ఏమీ తినలేదు.
నాన్ వెజ్ ఉంటేనే మనకు సండేలా ఉంటుంది. వాడు మా పెద్దోడు అనమాట, పాపం నా కోసం స్నానం చేసి వచ్చి వీడియో తీయమ్మా అంటే తీశాడు. ఇది మా అమ్మ వాళ్ళ పూజ గది. మా అమ్మ అయితే చిన్నప్పటి పంతులు అని చెప్పాలి, ఎందుకంటే పూజ అయితే అమ్మ బాగా చేస్తుంది. చాలా నిదానంగా చాలా ఎక్కువసేపు చేస్తుంది అనమాట పూజ అనేది. చాలా ఇంట్రెస్ట్